ఏపీ క్యాపిటల్ అమరావతిలో నిర్మించిన సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం లాంచింగ్ కు సిద్ధమైంది. ఈ నెల 13న ఉదయం 9:54 ఈ ఆఫీసును సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. G+7 ఫ్లోర్స్ లో సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని దాదాపు 257 కోట్ల రూపాయలతో ఏపీ సర్కార్ అతి సుందరంగా నిర్మించింది. అడుగడుగున ఆధునిక నిర్మాణ శైలి, కళ్ళు చెదిరే ఇంటీరియర్స్, సిబ్బంది కోసం వర్క్ స్టేషన్లు, కార్పొరేట్ ఆఫీసులకు ఏమాత్రం తీసిపోని రీతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం సరికొత్త హంగులతో రెడీ అయింది. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన రాయపూడి సమీపంలో నిర్మించిన ఈ భవనం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రారంభించనున్న తొలి పూర్తిస్థాయి భవనం ఇదే. రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ కార్యకలాపాలు ఇక విజయవాడ నుంచి అమరావతికి మారనున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సిఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2019 నాటికి ఈ ఆఫీసు నిర్మాణ పనులు దాదాపు పూర్తి కాగా గత సర్కార్ ఈ భవన నిర్మాణాలను నిలిపివేసి చివర్లో హడావిడిగా ప్రారంభించింది. గత ప్లాన్కు భిన్నంగా ఖర్చు తగ్గించేలా గత సర్కారు పనులను చేపట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. అమరావతి పునర్నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. గత ఏడాది అక్టోబర్లో ప్రాజెక్టు కార్యాలయం పనులకు భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. 10 నమూనాలు రూపొందించి వెబ్సైట్లో ఉంచి ప్రజల నుంచి ఓటింగ్ నిర్వహించి ఎక్కువ మంది ఓటు వేసిన నమూనా ప్రకారం ఎలివేషన్ రూపొందించారు. కార్యాలయం ముఖ భాగం లైటింగ్ డిజైన్ కూడా ఓటింగుకు పెట్టారు. ఈ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల ఫీడ్ ను ఈ కేంద్రానికి అనుసంధానం చేయనున్నారు. వీటితో పాటు డ్రోన్ల ద్వారా చిత్రీకరించే దృశ్యాలను ఇక్కడి నుంచే పర్యవేక్షించే అవకాశం ఉంది. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత నగరంలో పారిశుద్ధ్యం, వరదలు, ట్రాఫిక్, భద్రత, వాతావరణం తదితర అవసరాల కోసం వినియోగిస్తారు. దీనికి అనుబంధంగా కాల్ సెంటర్ కూడా ఏర్పాటైంది. కమాండ్ కంట్రోల్ కేంద్రం పూర్తిగా సౌండ్ ప్రూఫ్ తో నిర్మించారు. అమరావతిలోని కీలక ప్రాంతాలు, భవనాలకు సంబంధించి సూక్ష్మ నమూనాలను ఎక్స్పీరియన్స్ సెంటర్లో ప్రదర్శనకు ఉంచుతారు. అమరావతి బృహత్ ప్రణాళికను ఈ కేంద్రంలోని నమూనాల ద్వారా ప్రత్యక్షంగా చూసి అనుభూతి చెందొచ్చు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, రాజ్ భవన్, సీఎం నివాసం, ఉద్యానాలు, రహదారుల నెట్వర్క్, ఏపీ ఎన్ఆర్టీ భవనం, క్వాంటమ్ వ్యాలీ తదితర వాటి డిజైన్లను చూడొచ్చు. కార్యాలయం ముందు భాగంలో ఎత్తైన జాతీయ జెండా పోస్టును ఏర్పాటు చేశారు. ధ్వనిని నియంత్రించేందుకు అంతర్గతంగా బాఫిల్ సీలింగ్ తో నిర్మించారు. టెర్రస్ పైన కూడా వివిధ కార్యక్రమాలు, సభలు నిర్వహించేందుకు వీలుగా తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్ లో సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం, కాల్ సెంటర్ సహా క్యాంటీన్, ఎక్స్పీరియన్స్ సెంటర్లను నిర్మించారు. మొదటి అంతస్తులో మీటింగ్ హాల్స్, 2, 3, 5 అంతస్తుల్లో సిఆర్డీఏ, 4వ అంతస్తులో సిడిఎంఏ పురపాలక శాఖ డైరెక్టరేట్లను ఏర్పాటు చేశారు. 6వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, 7వ అంతస్తును పురపాలక శాఖ మంత్రి పేషి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజా ఆరోగ్య శాఖ, ఈఎన్సి, సిడిఈ, ఎస్డిఈ కార్యాలయాలకు కేటాయించారు. మొత్తం 4.23 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 2,42,000 ఎస్టీఎఫ్ల బిల్డప్ ఏరియా ఉంది. ప్రతి అంతస్తులో 33,000 ఎస్ఎఫ్టీ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 257 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన భవనం త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.